వెల్కమ్ టు మెగానే టీవీ ఆఫ్ ద రికార్డ్. తెలంగాణ కేబినెట్ లో కీలక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మాజీ క్రికెటర్ అజారుద్దీన్ రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు ఒక డెడ్ లైన్ చుట్టూ తిరుగుతోంది. ఆయన మంత్రిగా ప్రమాణం చేసి 5 నెలలు గడిచిపోయాయి. రాజ్యాంగ నిబంధనల ప్రకారం మరో నెల రోజుల్లో ఆయన ఏదో ఒక సభకు ఎన్నిక కావాల్సి ఉంది. లేదంటే మంత్రి పదవి ఆటోమేటిక్ గా రద్దవుతుంది. అయితే గవర్నర్ కోట ఎమ్మెల్సీ వ్యవహారం కోర్టులో ఉండటం, టెక్నికల్ అంశాలు అడ్డంకిగా మారడంతో ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అసలు అజహర్ మంత్రి పదవి సేఫేనా? ప్రభుత్వం దగ్గర ఉన్న ప్లాన్ బి ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వెనుక ఉన్న అసలు కారణాలేంటి? రాజకీయం అంటేనే లెక్కల ఆట. కానీ కొన్నిసార్లు ఆ లెక్కలు రాజ్యాంగ నిబంధనల ముందు తలవంచక తప్పదు. సరిగ్గా ఇదే పరిస్థితి ఇప్పుడు తెలంగాణ మంత్రి అజారుద్దీన్ ఎదుర్కొంటున్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సమయంలో అనూహ్యంగా ఆయనకు మంత్రివర్గంలో చోటు కల్పించారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే మంత్రిగా ప్రమాణం చేసే సమయానికి ఆయన అటు ఎమ్మెల్యే గానీ ఇటు ఎమ్మెల్సీ కానీ కాదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(4) ప్రకారం ఏ సభలోనూ సభ్యుడు కాకుండా మంత్రిగా ప్రమాణం చేస్తే 6 నెలల్లోపు ఖచ్చితంగా ఏదో ఒక సభకు ఎన్ని కావాలి. అజారుద్దీన్ విషయంలో ఆ 6 నెలల గడువు ఏప్రిల్ 30తో ముగియనుంది. అంటే ఆయన చేతిలో ఉన్నది కేవలం 30 రోజులు మాత్రమే. ఈ 30 రోజుల్లో ఆయన ఎమ్మెల్సీ ప్రమాణం చేయకుంటే మంత్రి పదవి కోల్పోయే ప్రమాదం ఉంది. అజారుద్దీన్ భవితవ్యం ఎందుకు సందిగ్ధంలో పడిందంటే దానికి కారణం గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎంపికపై సాగుతున్న న్యాయ పోరాటం. అజారుద్దీన్తో పాటు ప్రొఫెసర్ కోదండరాం పేర్లను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ గతంలోనే కేబినెట్ ఆమోదం తెలిపింది. కానీ అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం సిఫార్సు చేసిన పేర్లను అప్పటి గవర్నర్ తిరస్కరించడంపై వివాదం మొదలై కోర్టుకు చేరింది. దీంతో అజర్, కోదండరాంల పేర్లపై స్టే వచ్చింది. ప్రభుత్వం చిక్కుల్లో పడింది. కేబినెట్ ఆమోదం ఉన్నా రాజ్భవన్ నుండి గ్రీన్ సిగ్నల్ రాకపోవడం, కోర్టు తీర్పు పెండింగ్ లో ఉండడంతో అజర్ ఎమ్మెల్సీగా ప్రమాణం చేయలేకపోయారు. ఇప్పుడు గడువు తరుముకొస్తుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో టెన్షన్ మొదలైంది. ప్రభుత్వ పెద్దలు మాత్రం పైకి చాలా ధీమాగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఒక చిట్చాట్లో మాట్లాడుతూ ఇంకా నెల రోజుల టైం ఉంది కదా, ఆలోపు అన్ని సర్దుకుంటాయని వ్యాఖ్యానించడం విశేషం. కాంగ్రెస్ వ్యూహం ప్రకారం కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని వారు బలంగా నమ్ముతున్నారు. ఒకవేళ కోర్టు తీర్పులో జాప్యం జరిగితే గవర్నర్ ను మరోసారి సంప్రదించాలని భావిస్తున్నారు. అవసరమైతే హైకోర్టులో ప్రత్యేక పిటిషన్ వేసి ఈ గడువు ముగియక ముందే అజారుద్దీన్ ఎమ్మెల్సీగా ప్రమాణం చేసేలా మార్గం సుగమం చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే రాజ్భవన్ లో ఉన్న సిఫార్సు లేఖను పరిగణలోనికి తీసుకోవాలని కోరతారా, లేక కోర్టు సూచనల మేరకు కొత్తగా 2 పేర్లను మళ్లీ పంపుతారా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. అజరుద్దీన్ పదవికి ఢోకా లేదని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నా రాజకీయ విశ్లేషకులు మాత్రం కొన్ని సందేహాలను లేవనెత్తుతున్నారు. ఏప్రిల్ 30లోగా ప్రక్రియ పూర్తి కాకుంటే ఆయన రాజీనామా చేసి మళ్లీ ప్రమాణం చేసే అవకాశం ఉందా అంటే సుప్రీంకోర్టు గత తీర్పుల ప్రకారం అది సాధ్యం కాదు. కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్సీ పదవి దక్కాల్సిందే. అందుకే ప్రభుత్వం అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. అటు అజరుద్దీన్ కూడా తన శాఖపరమైన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూనే మరోవైపు న్యాయపరమైన పరిణామాలను గమనిస్తున్నారు. పార్టీ అధిష్టానం కూడా అజర్ వంటి సీనియర్ నేతను ఈ క్లిష్ట సమయంలో వదులుకోవడానికి సిద్ధంగా లేదు. కంచే చేను వేసినట్లు చట్టాలే పదవులకు అడ్డంకిగా మారతాయా, లేక ప్రభుత్వం తన చాణక్యంతో అజారుద్దీన్ మంత్రి పదవిని కాపాడుకుంటుందా? ఏప్రిల్ 30లోగా తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ డ్రామా ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.